సౌకర్యం ఉంటుంది. రైట్ రైట్ బొట్ల రామారావు గారు 3,200 కోట్లకు సంబంధించి కూడా 250 కోట్లు హైదరాబాద్ తెలంగాణ నుంచి ఏపీకి పంపారని చెవిరెడ్డి వాళ్ళ అనుచరులు కూడా ఇవి కలెక్ట్ చేసుకుని 2024 ఎలక్షన్స్లో కూడా వీటిని ఎవరైతే ఆ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇవ్వడం పంచడం ఇవంతా కూడా ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వస్తుంది. ఆధారాలు లేకుండా కూడా కేసులు నమోదు చేసి అక్రమంగా అరెస్టులు ఇవి చేస్తున్నారని వైసీపీ చెప్తోంది. మీ వాదన ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు అట్లాగే ప్రతినిధులుగా చేసినటువంటి శాసనాల వీరబ్రహ్మం గారికి, హేమకుమార్ గారికి, అది అనలిస్ట్ గా వచ్చిన వెంకటేశ్వర గారికి, ప్రైమ్ 9 టీవీ యాజమాన్యానికి, వీక్షకులందరూ కూడా ముందుగా శుభోదయం. ఇక్కడ లిక్కర్ స్కామ్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఒక సృష్టించబడినటువంటి అంశం అండి. క్లియర్ కట్ లేదు చూస్తే ఈ యొక్క రెడ్ బుక్ అమలు చేయాలనే ఆలోచన, రెడ్ బుక్ లో ఏదో ఉంది దాని అంతా మేము వెలికి తీస్తున్నామనే భ్రమలు ప్రజలకు కల్పించాలి. అట్లాగే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా దీన్ని ముందుకు తీసుకొచ్చారు. సరే సారీ ఫర్ ద ఇంటరప్షన్ బొట్ల రామారావు గారు. ఒకవేళ సృష్టించబడిన కేసు అయితే విజయసాయి రెడ్డి ఎంతో కీలకంగా ఉన్నటువంటి నేత వైసీపీలో, ఆయన బయటకు వచ్చి 2 బాంబులు పేల్చడం జరిగింది. విచారణలో హాజరయ్యి రాజకాస్ రెడ్డి ప్రధాన నిందితుడు, దీనికి సంబంధించి కూడా కీలకంగా ఉన్నారు. మా ఇంట్లోనే చర్చలు జరిగాయని అసలు ఆయన ఎందుకు అనాల్సి వచ్చింది? చందు గారు, విజయసాయి రెడ్డి గారి మాటలు వక్రీకరించబడ్డాయి. కానీ ఆయన ఏం మాట్లాడాడంటే ఈ యొక్క లిక్కర్ కు సంబంధించినటువంటి అంశాల్లో ఏదైనా సరే డిస్టిలరీస్ తోటి కానీ లేకపోతే ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ తోటి కానీ రాజకాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సంప్రదింపులు జరిపాడు తప్ప నా యొక్క పాత్ర లేదని చెప్పాడండి. నిందితుడని ఎక్కడ చెప్పలేదు విజయసాయి రెడ్డి గారు. ఇక్కడ ఇదే వచ్చింది. ఇక్కడ సిట్టు కూడా ఏం చేస్తుందంటే రిమాండ్ రిపోర్ట్ లో రాజకాస్ రెడ్డి ఏదో ఒక 50 కోట్ల రూపాయలు నేను కొంతమందికి ఇచ్చాను ఆ యొక్క కమిషన్ వచ్చింది. ఇక్కడ వ్యాపారం కూడా ఉంది కదండి. డిస్టిలరీస్ కి ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి మధ్య ఒక వ్యాపారం అంగీకార పత్రం, ఒక అగ్రిమెంట్స్, ఆ యొక్క వ్యాపార విధానం ఉంది కదా, జరిగింది కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లియర్ గా ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ తరఫున ఈ యొక్క మద్యం షాపులు నిర్వహించి లాభాన్ని మొత్తాన్ని కూడా ఖజానాకి జమ చేసింది. ఇది క్లియర్ గా మనకు గణాంకాలు చూస్తే గతంలో ఎన్నడూ లేనంత ట్రాన్స్పరెంట్ మెథడ్ లో చేశారండి. ఇక్కడ కూటమి ప్రతినిధులు కొంతమంది డిజిటల్ పేమెంట్ ట్రాన్స్పరెంట్ మెథడ్ అంటే ఏంటి రామారావు గారు? అంటే డిజిటలైజేషన్ కాకుండా డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్ళడం, లేదంటే సొంత బ్రాండ్లు తీసుకొచ్చి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి ప్రజల ప్రాణాలతో చెలగట్టం ఆడడం. అది అక్కడికే వస్తున్నాను చందు గారు. మా ప్రభుత్వం, మా జగన్ అన్న, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే మద్యపాన నిషేధం దశల వారీగా చేయాలనేటువంటి తలంపుతోటి ఈ యొక్క మద్యపానం వల్ల కలిగేటటువంటి ఏదైతే అనారోగ్య సమస్యలు కానీ తలెత్తేటటువంటి సమస్యల గురించి మద్య విమోచన ప్రచార కమిటీ అనే ఒక కమిటీని పెట్టేసి అది దానికి మరలా కూడా అనుసంధానంగా ఏదైనా అక్రమాలు కానీ అవినీతి కానీ జరిగితే సెబ్ అనేటువంటి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనేటువంటి టీముని ఈ యొక్క మద్యం మీద మరియు ఇసుక మీద పెట్టి ప్రజాపాలన చేశారండి. ఇక్కడ డిజిటల్ పేమెంట్స్ గురించి కూడా చెప్తాం. మా పాలసీ ఏంటంటే మద్యం విచ్చలవిడిగా అమ్మకూడదు. మద్యము ఏదైతే బాగా డబ్బున్న వాళ్ళకి మాత్రమే అందేటటువంటి పరిస్థితి ఉండాలి కానీ సాధారణ మార్కెట్ లో ఉండకూడదు అనేటువంటి పాలసీ తోటి ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగులు నియమించి బడులకి స్కూల్కి దూరంగా 1/2 కిలోమీటర్ దూరంగా పెట్టినటువంటి షాపులను మనం చూసాం. ఈ రోజు చూస్తున్నాం కదండి, దేవాలయాల ముందు షాపులు పెట్టారు. మళ్ళీ ఊరు వాడ పల్లెల్లో కూడా చూస్తుంటే బెల్ట్ షాపులు పెట్టారు. బెల్ట్ షాపుల సంస్కృతి మనకు తెలిసిందే కదా. గతంలో మేము రద్దు చేస్తామని చెప్పి అసలు అనధికార బెల్ట్ షాపులు రద్దు చేస్తామని అబాసు పాలైనటువంటి వ్యక్తి మళ్ళీ ఈ రోజు 4,000 పైగా 40,000 పైగా బెల్ట్ షాపులు తీసుకొచ్చారు. అట్లాగే వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా దాదాపు 1,000 కోట్ల రూపాయలు బెల్ట్ షాపుల ద్వారా అక్రమ దందా చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కుట్ర పన్ని అవినీతి కోసము ఇదంతా చేస్తున్నటువంటి విధానం మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో హేమకుమార్ గారు మీకు వచ్చిన జాంటివ్ ఏంటంటే నిజాలు బయటకు రాకూడదు. మీరు 3 ప్రతినిధులు వస్తారు, నేనేమన్నా ఆపేనా? 3 కాదు 30 మందిని తెచ్చుకోండి, మాట్లాడండి ఒకరి తర్వాత ఒకరు. దయచేసి ఇక్కడ హేమకుమార్ గారు ఇది రాంగ్ వే. చందు గారు నేనేమంటున్నానంటే వాళ్ళు 3 ప్రతినిధులు వస్తారండి, 3 పార్టీలని కూటమని 3 మాట్లాడతారు. మేము ఒక్కరే కదా మాట్లాడుతున్నాం. నేను ఒక్కనండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ కుంభకోణం జరగలేదని కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ సంస్థ ఉంది తెలుసా మీకు? కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటటువంటి సంస్థ. ఏదైతే మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు కూటమి ప్రభుత్వం, దాంట్లో ఉన్నటువంటి సంస్థే క్లీన్ చిట్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణం జరగలేదు, మద్యం స్కామ్ అనేది లేదని. ఇంకా ఇక్కడ ట్రాన్స్పరెంట్ మెథడ్ అదే కదా చందు గారు నేను చెప్పేది. ఇక్కడ ఎన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క మద్యం కుంభకోణం అని చెప్పి, మద్యం స్కామ్ అని చెప్పి
వీళ్ళు చెప్తున్నటువంటి అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని సోషల్ మీడియా కేసులను దృష్టిలో పెట్టుకొని ఈ మధ్య హైకోర్టు కూడా ఒక సర్క్యులర్ న్యాయమూర్తులకు పోలీస్ శాఖకి ఒక సంకేతం ఇచ్చింది కదండి. ఏదైతే అవినేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసును ఉదాహరిస్తూ మీరు రిమాండ్ రిపోర్ట్లు కానీ వీటన్నిటిని కూడా ఖచ్చితంగా అధ్యయనం చేయండి, స్టడీ చేయండి. అందులో ఆ కేసు సెక్షన్లు కానీ అవన్నీ సరిపోలే. ఆ ఇన్సిడెంట్ కి సెక్షన్లకు పోలిక లేదండి. మనం చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి గారు కారు యాక్సిడెంట్ జరిగిందని ఒక తప్పుడు కేసు పెడితే ఆ సెక్షన్లు పెట్టడం కూడా చేత కాలేదు ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగానికి. ఇదంతా కూడా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చేస్తున్నటువంటి స్క్రిప్ట్ ని, రిమాండ్ రిపోర్టుల్ని, ఈ యొక్క ఎఫ్ఐఆర్ కాపీల్ని ఈ అధికారులు అమలు చేస్తుంటే కోర్టు ముట్టుకాయలు చేసింది కదండి హైకోర్టు. అది అయినా సిగ్గు రాలేదు ఈ కూటమి ప్రభుత్వానికి. ఇదండి పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతుంది. అసలు కేసే లేదు, లేని దాన్ని చుడుతున్నారు. ఇది బయటకు వస్తుంది. మనం చూసాం కదా చంద్రు గారు, సెక్కి కుంభకోణం జరిగింది. ఏది 4.5 రూపాయలకి యాక్సెస్ మొన్న కూడా ఒప్పందం చేసుకున్నాడు చంద్రబాబు గారు. ఇదంతా కాదండి. ఓకే, కూటమి ప్రభుత్వం చేస్తే 3,200 కోట్లకు సంబంధించి ఇప్పుడు దాదాపు 50 కోట్లు వివిధ అకౌంట్ల నుంచి ఎందుకు సీజ్ చేయాల్సి వచ్చింది? ప్రగల్భాలు పలికారు కదండి కూటమి నేతలు. కాదండి, ఓకే మీరు చెప్తుంది కరెక్టే అనుకుందాం. కాసేపు కూటమి ప్రభుత్వం చేసింది అంటున్నారు. సిట్టు విచారణలో ఆధారాలన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయి, అరెస్టులు ఎందుకు జరుగుతున్నాయి, కీలకంగా వ్యక్తులు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తే అది కూడా అక్రమంగా అనుకుందాం. డబ్బు ఎలా సీజ్ చేస్తున్నారు అధికారులు? ఆ డబ్బు ఎక్కడిది? వివిధ అకౌంట్ల నుంచి వాళ్ళు ఎలా తీస్తారు? చందు గారు, ప్రతి ఒక్కరికి వ్యాపారాలు ఉంటాయండి. ప్రతి ఒక్కరు డబ్బుతోటి ఆర్థిక లావాదేవీలతోటి ఆ వ్యాపారాలన్నీ కూడా డొల్ల కంపెనీలు విదేశాలకు పంపించారంటున్నారు. మీకు తెలిసిందే, మీరు సీనియర్ జర్నలిస్టు, మీరు ఒకటి ఆలోచించాలి. వాళ్ళ ట్రాక్ లో మనం వెళ్ళకుండా వాస్తవాలు అంగీకరించాలి. ఈ రోజుకి ఒక్క ఆధారం కూడా సిట్టు సేకరించలేదండి. ఇది క్లియర్ గా చెప్తున్నా, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇదంతా కూడా అపోహలు. ఏదైతే పోలీసులు సహజంగా రాసేటటువంటి నేరేటింగ్ స్టోరీస్ ఉంటాయి, అవన్నీ కూడా పోలీసులు చెప్పినవన్నీ కూడా కేసులు అయితే కోర్టులు ఉరిశిక్ష చేయాలి కదండి. న్యాయస్థానాలు ఎందుకు ఇంకా నేరుగా వీళ్ళే కనుక న్యాయమూర్తులు అయితే ఎలా వీళ్ళే న్యాయాన్ని నిర్దేశించే స్థితి ఉంటే పోలీసు యంత్రాంగానికి అనుకుంటే మధ్యలో న్యాయ వ్యవస్థ ఎందుకండి? ఇంకా ఇది ప్రజాస్వామ్య దేశము, రాజ్యాంగం ఉంది, మనకి చట్టాలు ఉన్నాయి, వీటికి కొన్ని పరిమితులు ఉన్నాయి, వ్యవస్థలకు పరిధులు ఉన్నాయి. వాటిని దాటి ఈ రోజు సిట్టుకి అసలు అర్హత లేదంటాను నేనైతే. ఈ కేసులు విచారించే స్తోమత గాని అర్హత గాని లేదు. ఇది త్వరలోనే బయటపడుతుంది. ఈ విషయం మేము చెప్పాం. మాట్లాడదాం రామారావు గారు, మాట్లాడదాం. న్యాయస్థానాలు అడుగుదాం, అదే ప్రశ్న అడుగుదాం. ఒక్క నిమిషం రామారావు గారు, 10 కేసులు 20 కేసులు రామారావు గారు ఒక్క నిమిషం. సమంజసం కాదని చెప్పాం కదా చందు గారు. రైట్, ఒక్క నిమిషం అడుగుదాం. ఒక్క నిమిషం హేమకుమార్ గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అభిశంసిస్తాయని మేము ఎప్పుడో చెప్పాం, 3 నెలల క్రితమే. రైట్, హేమకుమార్ గారు ఒక్క నిమిషం. హేమకుమార్ గారు ఒక్క నిమిషం. మిగతా ప్యానెల్ సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళొద్దాం.